హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు షర్మిలాస్. రాబోయే కథలో ఏం జరగబోతుందో అందరికంటే ముందుగా మనమే అయితే తెలుసుకున్నాం ఫ్రెండ్స్. ఇక నేనైతే ఫుల్ బిజీగానే ఉన్నాను ఫ్రెండ్స్. ఎందుకంటే స్వామి శబరిమల నుంచి తిరిగి వచ్చారో వచ్చిన కాడి నుంచి అసలు ఆయనకి ఏం బాగాలేదు. చాలా జర్నీ ఎక్కువ. ఇంకా అక్కడ బాగా రష్గా ఉండడం, వర్షాల వల్ల జలుబు, దగ్గు, వాంతులు అసలు బాగాలేదు. ఇక ఆయన్ని చూసుకుంటా ఎలాగో నెట్టుకు వస్తున్నాను. ఇంకా ఈ పండగ ఎంతవరకు తలనొప్పిగానే ఉండేది. పిల్లలు ఇంట్లోనే ఉంటున్నారు కదా, ఇక అరుచుడే అరుగుడు అనమాట. ఇక మార్నింగ్ ఇక సీరియల్ చూసిన దగ్గర నుంచి అసలు ఇప్పటి వరకు టైమే కుదరలేదు. అసలు అయినా నాకు హెల్త్ ఏం బాగాలేదు, అందువల్లే వీడియోస్ లేట్ అయిపోతున్నాయి. అసలు నాకు నీరసంగా ఉంటుంది, పని ఎక్కువైపోయింది మొన్నటి దాకా కదా, అందువల్ల. ఇక చూడండి, ఈ సీరియల్ అయిపోయిద్ది అనేసి నేను అనుకుంటున్నాను. కొత్త సీరియల్ ఎటో వెళ్ళిపోయింది. మనసు కనుక వచ్చినట్లయితే మంచిగా మనం ఆ స్టోరీని చెప్పుకుందాం. మంచిగా దీన్ని ఎండ్ చేసేస్తే బాగుండు. ఇక శైలేంద్ర అయితే ఆ ముసలవ్వ తాత దగ్గరికి వెళ్ళేసరికి ఇక వాళ్ళు కావాలని చెప్పి రిషి కోసమే వచ్చాడని పసిగట్టేసి కొడతారు కదా. ఈ కషాయం ఏదో తాగిచ్చేసి వాంతో అవ్వకుంటే ఇక కక్కొద్దు మింగాల్సిందే అని చెప్పేసి ఎట్లాగో అక్కడి నుంచి శైలేంద్ర బయటపడి వస్తాడు. ఇంటికి రాగానే ధరణి ఏంటండి ఇలా ఉన్నారు, ఒంటిండా దెబ్బలేంటి అని చెప్పేసి అడుగుతూ ఉంటే ఏం లేదు పడ్డానని అయితే చెప్తూ ఉంటాడు అనమాట. నాకు తెలుసులే మీరు పడ్డారా లేకపోతే ఎవరో మిమ్మల్ని కొట్టారు అని చెప్పేసి అంటూ అయితే ఉంటుందన్నమాట ధరణి. ఇక్కడ వచ్చేసరికి శైలేంద్రనే భద్రాన్ని నియమించి మనం ఏం చేస్తున్నామో కనుక్కోమన్నారు అని చెప్పేసి వస్తారు పసిగట్టేసి మహేంద్రకు ఫోన్ చేసి చెప్తుందనమాట. ఇక దాంతో ఇక నువ్వు నిజం చెప్పు, ఎవరు నిన్ను పెట్టారు అని. ఆ శైలేంద్రనేనా, నిన్నెంతగా నమ్మాను భద్ర అని చెప్పేసి. ఆ శైలేంద్ర నా కొడుకునే చంపాలనుకున్నాడు డబ్బు కోసం, ఇదంతా ఏంటి ఇదంతా అని చెప్పేసి. ఆల్రెడీ రౌడీ అయినా కానీ మనకి కొంచెం హీరోలానే కనిపిస్తాడు కదా భద్ర. ఇక మంచివాడిలాగా అయితే మారిపోతూ ఉంటాడనమాట. ఇక దాంతో భద్ర క్యారెక్టర్ ముగించేస్తారేమో. సారీ సార్, డబ్బు కోసం ఇదంతా చేశాను, కానీ ఎన్నాళ్ళుగా తెలుసుకోలేకపోయాను బంధాలు అని చెప్పేసి ఇక నిజానికి ఎండ్ చేసేలాగా అయితే సీరియల్ ఇక మంచి వ్యక్తిగా మారిపోతాం. ఈ ముక్కులు ఉన్నాడు కదా, ఇన్వెస్టిగేషన్ చేస్తానే ఉంటాడు సీరియల్ అయిపోయేదాకా. ఇక ఈ లెటర్ అనేది చూస్తారా చూడరా అనేది సీరియల్కి హైలైట్ అయిపోయింది. ఎప్పుడో చూడాల్సిన లెటర్ని ఇప్పటిదాకా చూడకుండా లాక్కొస్తూనే ఉన్నారు. ఇక రాబోయే కథలోనైనా ఇక రిషి లెటర్ చూసేస్తే ఇక శైలేంద్ర గురించి తెలిసిపోతే ఇక సీరియల్ ఏముంటుంది. ఇక అన్నయ్య అని చెప్పేసి తప్పించేదా చట్టం వదలదు కాబట్టి చట్టం తన పని తను చేసుకెళ్ళిపోతూ ఉంటుంది అనమాట. ముక్కులన్నీ ఆ సాక్ష్యాలు తీసుకొచ్చి ఇక శైలేంద్రని అరెస్ట్ చేయిస్తాం. అలా అయితే జరుగుతుంది. ఇక సాగదీయాలి అని అనుకుంటే ఇక శైలేంద్ర లోపలికి వెళ్ళే టైంకి ధరణి ప్రెగ్నెంట్ కావడం, వసుధార ప్రెగ్నెన్సీ, ఇక పిల్లల క్యారెక్టర్లు వచ్చేలాగా సాగదీయొచ్చు. మరి చూడాలి, సాగదీసుకుంటా వెళ్తే ఇంకేముండిద్దిలేండి. మరి నలుగురే కనపడేది అక్కడ ఎక్కువ. ఒక కాలేజీ 4 క్యారెక్టర్లు తప్పితే ఏం కనపడవు కదా సీరియల్లో.